అందరూ రండి, ముందుకు రండి. ఉన్న వాళ్ళందరూ ముందుకు రండి. రండి, స్టేజ్ మీదకి రండి, అందరు రండి. యా, మంచిది. అదే గవర్నమెంట్ సెక్రటరీలు కూడా మన స్టేజ్ మీదకి వచ్చి మంచిదే. పదండి. అందరూ పాడిన గాయకులందరూ స్టేజ్ మీదకి పదండి. అయ్యా, మీరు పాడారా? ఓ క్యాప్ పెట్టుకున్నారా? అర్థమైందిలే. రండి, ఇటు రండి. మైక్ వాళ్ళకి ఇచ్చేసి, మైక్ నేను మీకు ఇస్తాను. మీరు 1-2 నిమిషాలు మీ స్పందన నాకు తెలియచేయాలి. ఎవరికి తెలియచేయాలి? అందరికీ. మీరు ఎట్లాంటి అనుభూతిని పొందారో 1-2 మాటలు, ఎక్కువసేపుదా సమయం అయిపోతుంది. నాకు కూడా ఆకలేస్తుంది, మీకు కూడా ఆకలేస్తుంది, నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి 1-2 మాటలు మీ స్పందన. ఈ వేదిక మీకు ఎలా అనిపించింది? ఈ వేదిక మీకు ఎలా ఉపయోగపడాలని మీరు కోరుకుంటున్నారో మీ అనుభవాన్ని 1-2 మాటలతో, 1 మాట 2 మాటలు ప్లీజ్. చాలా మంచి కార్యక్రమం సార్ ఇది. ఈ కాంపిటీషన్లో గెలిచాము గెలవలేదు అనే విషయాన్ని పక్కన పెడితే, కొంత స్టేజ్ ఫియర్ అని కానీ కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కానీ ఇప్పుడు మీరు కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. వెరీ వండర్ఫుల్ సజెషన్స్ సార్. ఖచ్చితంగా అవి దేవుని యొక్క సేవలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ అప్కమింగ్ సింగర్గా రావాలనుకుని కెరియర్గా ఎంచుకున్న వాళ్ళకి మాత్రం 100% అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం మరిన్ని చేస్తే ఇంకా చాలా మారుమూలలో ఉన్నటువంటి ఎంతోమంది పాడాలనుకునేటటువంటి సింగర్స్ బయటకు వస్తారు. తద్వారా దేవుని నామానికి ఘనంగా గణపరచబడుతుంది. అది మనకు దీవెనకరంగా ఉంటుందని నేనైతే నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నెక్స్ట్, అసలు ఎంత మంచిగా పాడినా ప్రోత్సహించిన వాళ్ళు కరువైపోతున్నారు ఈ దినాల్లో. అది చాలా గమనించాలి మనం. ఈ రీతిగా మీరు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డారని నేను నమ్ముతున్నాను. నేనే కాదు, అందరూ నమ్ముతున్నాను. ఇలాగ ఎవరు మన ఏరియాలో చేయలేదు ఇంతవరకు. కాబట్టి ఈ కీర్తనల ద్వారా చాలా మంది చక్కనైన గొంతు, అంటే దేవుడు అనుగ్రహించిన వరాన్ని బట్టి పాడలేకపోతున్నారు. నలుగురిలోకి వచ్చి ఎక్కడో గృహ కూడికలు, స్తుతి కూడికలు, ఏదో చిన్న కీర్తన పాడిసి అలాగే ఆగిపోతున్నారు. కానీ ఈ రీతిగా పాడడం అనేది ఇదే మన జిల్లాలో మొదటిసారి. కాబట్టి ఈ రీతిగా మిమ్మల్ని దేవుడు వాడుకున్నందుకు మీ పక్షాన ప్రభువుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి నేను కూడా సంతోషంతో దూరమైన ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎంతో మందికి ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాక్యం సెలవిస్తుంది, నన్ను బలపరచు వానియందే నేను సమస్తము చేయగలను. బలపరిచేవారు ఉండాలి. కానీ మనం బలపడలేకపోతున్నాం. ఇప్పుడు చూడండి, నేను కీర్తన పాడుతుంటే మీరు చాలాసార్లు విషయాలు చెప్పారు, ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగా. అలా చెప్పేవారు లేరండి. అలా అక్కడ పైకి వచ్చేస్తామని ఎవరు ఇలా ప్రోత్సహించలేదండి. నేనే కదా, అందరికీ తెలిసి సంగతి. కాబట్టి ఇలా ప్రోత్సహించే వారిని దేవుడు లేవనెత్తును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. వండర్ఫుల్ వర్డ్స్. నెక్స్ట్. దేవునికి స్తోత్రం. కెమెరా ముందుకురా. ఇది చాలా విలువైన సమయం సార్ ఇది. ఎందుకంటే ఇది ఇండియా వైజ్, స్టేట్ వైజ్ కూడా అందరూ చూస్తారు. ఇలాంటి కార్యక్రమానికి అయితే మేము ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. ఇక్కడ గెలిచాము ఓడామనే దానికంటే ఇక్కడ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే అందరూ చూస్తారు. అంతకొచ్చి మేము ఓన్లీ చర్చిలో పాడుతాము. ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ కార్యక్రమం కూడా చాలామందికి తెలియదు సార్. ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా మూమెంట్ ఇవ్వాలి. ఈ కార్యక్రమం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది సార్. దేవునికి స్తోత్రములు సార్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ రండి అయ్యగారు, ముందుకు రండి. క్రీస్తునామంలో వందనాలండి. క్యాప్ తీసేయండి. మీరు ఎవరో. చాలా బాగుందండి ఈ కార్యక్రమం. ఎందుకంటే ఒక జబర్దస్తి కానీ ఈ సినిమా పాటలు కానీ దానికి 50,000 కట్టండి అన్న మరీ తల్లిదండ్రులు తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల్ని అక్కడ కూర్చుండబెట్టి చాలా ఘోరంగా చేస్తున్నారు. తెలుసా మీకు ఆ విషయం? అక్కడ వాళ్ళు ఎంత కట్టించుకుంటారు. నేను హైదరాబాద్లో ఉండేవాడిని అండి. ఓకే. నాకు కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్, పాటలు పాడేవారికి అవకాశం ఇస్తామన్నారు. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళలో కూడా పాడుతారు కదండి, 30,000 అడ్వాన్సులు ఇచ్చి కూడా తీసుకెళ్తుంటారు. అలాంటి వాటికి చాలా ప్రోత్సహిస్తారండి మనుషులు. అంటే దేవుని విషయానికి పాట దగ్గరికి వచ్చేసరికి మాత్రం అదే చిన్నదే, సర్లే ఏదో అన్నట్టు సరిపెట్టుకోండి. చూడండి, వచ్చిన వారు కూడా మనస్ఫూర్తిగా కూర్చోలే, ఏదో పని పెట్టుకొని వచ్చి పాట అయిపోయింది వెళ్ళిపోయాము. వాళ్ళు వెళ్తారా సినిమా పాటల విషయంలో? ఎవరు వెళ్ళరండి. కుమారుడు సరిగ్గా పాడలేకపోతే ఆ తల్లిదండ్రులు ఏడు చేస్తుంటారు. లోకం విషయం ఏమంటే దేవుని దగ్గరికి వచ్చి మన స్వరాన్ని ఇచ్చిన ఆ దేవాతి దేవుడిని ఆరాధించి చక్కగా ఆయన ఇచ్చిన స్వరాన్ని వినియోగించుకొని
గొప్పల కోసం కాదు, అందరూ మారాలి. అందరూ చక్కగా క్రైస్తవుల్లో కూడా ఈ పాటలు పాడే సింగర్స్ ఉన్నారని తెలియాలి. మీరు మంచి కార్యక్రమం పెట్టారు, నాకు చాలా బాగుంది. నేను సువార్థికుడినండి, బాగా సువార్తలో కూడా మంచి మంచి పాటలు పాడుతుంటాను, ఎక్కువగా సువార్తకే వెళ్తుంటాను, సేవ కూడా చేస్తూ ఉంటాను. ఈ కార్యక్రమం పెట్టినందుకు మిమ్మల్ని ఇంకా దేవాతి దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. నెక్స్ట్ చెప్పండి త్వరగా రైట్ రా ముందుకు రా. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం ఈ కార్యక్రమం నిర్వహించిన వరదన్ దేవదాసాయి గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని కృప ద్వారా, దయ ద్వారానే ఇది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని చిత్తం లేకపోతే ఏది జరగదు కదా. దేవుని చిత్తం ఈ విధంగా ఉండి ప్రతి ఒక్క క్రైస్తవుడిని పురుకొల్పే విధంగా వారు ఇంకా పాటలు చర్చిలో ఉండేటప్పుడు కూడా వాళ్ళు పాడతారులే అని కొంతమంది వెనకుండిపోయే వాళ్ళు ఉండిపోతారు, నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇలాంటి వాటిల్లో ప్రతి ఒక్కరూ ఆసక్తిని బట్టి కాంపిటీషన్ అనగానే ముందుకు వస్తారు. ఆ కాంపిటీషన్ అని ముందుకు వచ్చే విషయంలో వాళ్ళు పాటలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నేర్చుకుని వాళ్ళ సొంతంగా దేవుణ్ణి స్తుతించగలుగుతారు. కరెక్ట్. కాంపిటీషన్ కోసం కూడా కొన్ని పాటలు నేర్చుకుంటారు. చేసుకోవడం ద్వారా వాళ్ళు దేవుణ్ణి స్తుతించడానికి అవకాశం ఉంటుంది. వెరీ గుడ్. ఇంకా చాలా ఆశీర్వాదకరంగా మాకు కూడా ఉంది ఈ ప్రోగ్రాం నిర్వహించడం బట్టి. దేవుడు ఇది అంతం వరకు దేవుడే కొనసాగించును గాక. అంతం వరకు. ఓకే, ప్రైజ్ గాడ్. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్ ఇట్రా కెమెరా. అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క దైవజనులకు కూడా వాళ్ళు దేవుని యొక్క ఆత్మతో ప్రేరేపితులై ఈ విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టారు. ఈ విధంగా పాడాలంటే నేను నిజంగా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకొని వెళ్ళాను. 1 వీక్ అన్నారు, 2 వీక్స్ ఉండమన్నారు. ఆ విధంగా ఉండి చాలా ప్రయాసపడ్డానండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి కాంపిటీషన్స్, పాటలు పాడడం అంటే ఇష్టం. మరి ముఖ్యంగా నేను దేవుని నమ్ముకున్న తర్వాత, పూర్తిగా దేవుని నమ్ముకున్న తర్వాత ఓన్లీ దేవుని కోసం మాత్రమే నా గానం దేవుడికే అంకితం. ఓన్లీ దేవుడి కోసమే నేను వాడబడాలి. ఎక్కడ ఏటున్నా సరే వదలకుండా రావడానికే నేను ట్రై చేస్తున్నాను. నేను స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. ఫస్ట్ మా పాప పాడింది. మా పాపని నన్ను కూడా మా ఆయన తీసుకొని వచ్చారు. ఇంకా చాలామంది కూడా చాలా మిస్ అవుతున్నారు. చాలామందికి కూడా వాళ్ళ మనసులో ఉంటుంది పాడాలి, దేవుని పాటలు పాడాలనే ఆశ ఎంతోమందికి ఉంటుంది. అయితే ఓన్లీ దేవునికి మనం అంకితమయ్యమంటే దేవుడే చూసుకుంటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పటికైనా లేట్ అయిన ఆలస్యమైన బహుమానం దొరుకుతుంది. ఏ విధంగా దేవుని ప్రతి ఒక్క మాట అక్షరం పొల్లు కూడా పోదండి. ప్రతి ఒక్కటి కూడా కంపల్సరీ జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా మంది పాటలు పాడిన వారిని చూసాం. ఓహో, నా దేవుని పాటలు చాలా మంది పాడుతున్నారు, చాలా బాగా పాడుతున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా తెలుసుకొని వస్తే ఇంకా బాగా ఆశీర్వాదంగా ఉంటుంది. చాలా మంది ఇంకా లైవ్ లో చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా మంచి అవకాశం, ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉందండి. ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషకరం అండి. నేనైతే ఎప్పుడు ఎక్కడ ఇలా కాంపిటీషన్గా పాల్గొనలేదు, ఇదే ఫస్ట్ టైము. కానీ నాకు ఆసక్తి అయితే ఉంది, పాడాలి, దేవుని స్తుతించాలి అని ఆసక్తి అయితే ఉంది. కానీ ఆసక్తి అయితే ఉంది. కానీ ఎక్కడ నాకు ఈ అవకాశం దొరకలేదు. కానీ దేవుడు నాకు ఇది గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు కనుక నేను దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కనుక ఇదే అవకాశాన్ని ఇదే అవకాశం చాలా మంది షాని ప్రాక్టీస్ చేస్తున్నారు ఎక్కువ. అది మీకు తర్వాత ప్రాబ్లం అవుద్ది. షాని ఎక్కువ ప్రాక్టీస్ చేయబాకండి. షా అయితే షా, సా అయితే సా. ఏమా కంటిన్యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి వందనాలు చెల్లించు. అవకాశం. నెక్స్ట్. దేవునికి వందనాలు. ఇట్టి కార్యక్రమాన్ని జనులందరికీ అందించడానికి, వాళ్ళలోని ప్రతి ఒక్క అంటే మారుమూల ఉన్న ఈ యొక్క టాలెంట్ పర్సన్స్ని అందరినీ కూడా వెలుగు తీయడానికి, అట్టి అవకాశాన్ని
రాకపోవడం వల్ల చాలామంది మరుగున పడిపోయిన వారందరికీ ఇట్టి ప్రోగ్రాము మీరు కంటెస్ట్ చేసిన చాలా విధానం చాలా మంచి ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వేదిక మీకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఈ వేదిక చాలా ఉపయోగకరమండి. ఎందుకంటే మా యొక్క టాలెంట్ని కాకపోయినా దేవుడు ఎవరో ఒకరిని దేవుడి మంచి స్వరాలతో ఎన్నుకుంటాడు. కానీ ఒకటి, అందరూ ఆ దేవుడి సన్నిధిలో గొప్పవారమే, స్వరం వచ్చినా రాకపోయినా. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో స్వయంగా మీరే ఫోన్ చేసి చెప్పి నాకు కొంత లిస్ట్ ఇస్తే అవసరమైతే శ్రీకాకుళంలో జిల్లా వ్యాప్తంగా ఫైనల్ ఆడిషన్ కూడా తీసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫైనల్ ఆడిషన్ శ్రీకాకుళంలో జరిగిందంటే కారణం మీరే. ఓకేనా? జరిగితే కారణం మీరే, జరగకపోతే నేనేం చేయలేను. ఇంక నేను కూడా మీకు ఫోన్ చేస్తాను సార్. పాస్టర్ గారికి ఇన్ఫర్మేషన్ చేశాను. తోటి అన్ని ఫెలోషిప్లో ఉన్న సేవకులందరికీ కూడా మా ఫోన్లో ఉన్న వాటికి వాట్సాప్ చేసాము. మీ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఇక్కడికి రాకండి. మీరు కనుక పాడాలని ఆసక్తి ఉంటే అమ్మగారు ఆశ నాకు వస్తుంది. ఏది ఆసక్తి నాకు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా అమ్మగారిని కాంటాక్ట్ అయ్యి చెప్పండి అమ్మగారికి. పాస్టర్ గారులందరికీ ఇన్ఫర్మేషన్ చేస్తానండి. ఇటు అవకాశం చాలామంది గాయకులు ఉన్నారు. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెట్టాను. డేట్స్ వారు చూశారండి. 6న అయిపోతుంది, 9 కూడా అక్కడ అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ వస్తారా అని చెప్పేసి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయితే వస్తారు కన్ఫర్మ్గా నేను మాట్లాడాను పాస్టర్ గారు. లేదు, ఇంక రావటం లేదు. ఇక్కడ నుంచి పాలకొండ నుంచి ఇక డైరెక్ట్గా కాకినాడ, రాజమండ్రి, అనంతపురం, ప్రకాశం అన్ని జిల్లాలకు వెళ్ళాలి కాబట్టి రాదిక వెళ్ళిపోద్ది జర్నీ మాది. అయితే పాస్టర్ గారు ఎంతమంది 50 మంది సమకూడేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ చెప్పండి. చెప్పిన తర్వాత మనం జనవరి కొత్త సంవత్సరం క్రిస్మస్ ఆపేస్తాం. కొత్త సంవత్సరం జనవరిలో ఒక డేట్ నేను ఫిక్స్ చేస్తాను. ఉంటే ఇంకా శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఆసక్తిగా ఉంటే ఏమా అలాగే. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మా పాస్టర్ గారు చెప్పానండి. ఇలా అన్నారు, క్రిస్మస్ హడావి అయిపోతే జనవరిలో అయితే వీళ్ళందరూ మళ్ళీ వస్తారు. 2 సార్లు కంటెక్ట్ చేశారంటున్నారు కాబట్టి మరలా వారిని ఇక్కడ అంటే డబ్బుతో కూడుకుని వేయం కాబట్టి ఆ స్టేజ్ ఇవన్నీ వేసుకోరు కాబట్టి 1-2 ఆసక్తి గల వారు వస్తే పర్లేదు, ఎక్కువ మంది వస్తే వాళ్ళు కూడా కోఆపరేషన్ చేసిన వాళ్ళం అవుతాము. 2-1 వస్తే వాళ్ళు వేసిన ప్రయాస తర్వాత టైము కాలం అంతా వృధా అవుతుందమ్మా. అదండి అని చెప్పారు మా సేవకులు గారు చెప్పారు. చెప్తే సరే పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారికి మనం గ్యాదర్ అవుతాము, ఒక ఎంత టీం ఉంది అని అంటే మనం ఫోన్ చేసి చెప్దాము, లేకపోతే లేదు పాస్టర్ గారు టయాన్ని కాలాన్ని వృధా చేయలేమని చేయండి, ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ మీరు మాట్లాడడానికి నేను ఇక్కడ పెట్టిండి, వద్దంటేట మీకోసమే వచ్చింది. నేను ఎంత కష్టపడతాను తెలుసా మీకు? తుఫాన్ కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నాను నేను ఆడిచి. మీరు మాట్లాడాలి, మీరు పాడాలి, అదే నాకున్న ఆశ. అర్థమవుతుందా? మాట్లాడండి. పాడతారా? మాట్లాడండి. పాడారు కిందాక. దేవునికి వందనాలు. ఇంతటి అవకాశం కల్పించినందుకు వర్ధన్ గారికి చాలా వందనాలు. అవకాశం మళ్ళీ వస్తుంది అనుకోలేదు. శ్రీకాకుళంలో మేము పాల్గొన్నామండి, అమృతధారల్లోని కాంపిటీషన్లో. హైదరాబాద్కి సెలెక్ట్ అయ్యాను. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? మరి అవకాశాలు రాలేదండి ఇంతవరకు కూడా. ఇందాక ఎవరో చెప్పారు కదా అమృతధారలను, మీరేనా? నేను దివ్యరాలకి వెళ్ళారు, మీరు అమృతరాగర్కి వెళ్ళారు. అమృతధారలకి వెళ్ళారు. విజయ్ కుమార్ గారు అని శ్రీకాకుళంలో పెట్టారు ఇలాగని. అక్కడికి వెళ్ళాము. అక్కడ సెలెక్ట్ అయ్యి హైదరాబాద్ పంపించారు. అక్కడ కొన్ని రోజులు ఉన్నాము, 2 రోజులు. తర్వాత అందులో హ్యాండిక్యాప్డ్ అబ్బాయిని సెలక్షన్ చేశారు, ఒక అతన్ని. స్టేట్ లెవెల్ అయ్యాయి అవి కూడా. ఓకే ఓకే. అంతటి అవకాశం మళ్ళీ ఇప్పుడు వచ్చిందా? మరి వినియోగించుకోండి, ఈ యొక్క వేదికని ఖచ్చితంగా వినియోగించుకోండి అమ్మా. చాలా వందనం, థ్యాంక్స్ అండి. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అసలు నేను పాడలేను, స్టేజ్ ఫియర్ అసలు ఎక్కువ నాకు. అలాంటిది ఇంత అవకాశం ఇచ్చారు, అందుకు ఆ దేవాది దేవుని కృతజ్ఞతలు. మరొక అవకాశం ఉంటే నేను కాకుండా వేరే వాళ్ళకి ఎవరైనా పాడేవాళ్ళు నాలా స్టేజ్ ఫియర్
ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో నేను మాట్లాడతాను. ఇంకా మరి కొంతమందిని పంపిస్తాను. ఈ ప్రోగ్రాం ద్వారా నాకైతే ధైర్యం అనిపించింది, పాడగలుగుతున్నాను అని అనిపించింది నాకైతే ఈ అవకాశం. మరొకరికి ఇవ్వదలుచుకుంటున్నాను కాబట్టి మరొకసారి నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం. ప్రైజ్ తిలాడండి. రండి ఆయన రండి. ముందుగా దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చినటువంటి వరదాస్ దేవదాసాయి గారికి ప్రత్యేకమైన వందనాలు. వరదాన్ క్షమించాలి అయ్య గారు. మరి ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉన్నాను. అయినప్పటికీ మా అమ్మ నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి దేవుని తెలుసుకున్నటువంటి వారే. పెద్దనాన్నగారు ఫాస్టర్ గారు, అంటే సంపూర్తిగా దేవుని తెలిసినప్పటికీ కూడా. పెద్దనాన్నగారు పాస్టర్ గారా? ఫాస్టర్ గారు. మీరు కూడా పాస్టర్ గారు? వెరీ గుడ్ వెరీ గుడ్. 3 years అయింది ఫాస్టర్ గారు నేను సేవ చేస్తాను. అయితే అంతకుముందు సినిమా పాటలు కూడా పాడేవాడిని. బ్యాండ్లకి వెళ్ళి పాటలు పాడడం, ఆర్కెస్ట్రాకి వెళ్ళి. అయితే నాకు అనిపించింది ఒకరోజు దేవుడు మాట్లాడి హృదయాన్ని ప్రేరేపించి, ఇది కరెక్ట్ కాదు, నాకు ఇచ్చినటువంటి తలాంతుని దేవునికి మాత్రం ఉపయోగించాలి, ఈ వ్యర్థమైన అల్లరితో కూడిన ఆటపాటలకు కాదని చెప్పేసి నేను అనుకున్నప్పుడు నేను ట్రాక్స్ పెట్టి పాడుకుంటాను. అవి కూడా నాకు సేవకులైనటువంటి అగస్టిన్ గారు నేర్పించారు. ఆయన ప్రోద్బలంతోనే నేను ఇక్కడికి రావటం జరిగింది. ఫాస్ట్ గారు నాకు ఫీవర్గా ఉంది, ఇంటి బాగోలేదు, వెళ్ళలేనంటే పర్లేదు మోహన్ ఏముంది, ఒకసారి ప్రయత్నం, జస్ట్ ఆ గెలిపోవటం అనేది కాదు, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలని చెప్తే ఆ ఉద్దేశంతో వచ్చి నాకు అసలు బాగాలేదు, కఫ్ కూడా 1 week నుంచి ఇబ్బందిగా ఉంది అన్నప్పటికీ ప్రజెంట్ చేయాలని ఆశతో వచ్చాను. నాలాంటి వారు ఎంతోమంది వెనకబడి ఉన్నారు, వారందరికీ కూడా ఇటువంటి అవకాశం కల్పించాలని, కలగాలని దేవుని పేరట కోరుకుంటున్నాను. ఆ దేవుడు ఇంకా కొనసాగించాలని మనస్ఫూర్తిగా. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ రండి అయినా, మీరు అక్కడే నుంచి మాట్లాడండి. మీరు దగ్గరికి వచ్చి మేము తట్టుకోలేము. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, అందరికీ వందనాలు. ప్రభు ఈ అవకాశం ఇచ్చారు. కొద్దిగా ఇట్రండి, మీరు అక్కడే ఉండండి, మీరు ఇచ్చారు రైట్. అంటే మీ హైట్కి దీనికి ఓకేనండి. థ్యాంక్ యూ. రైట్. పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా నేను ఒకటి ఆలోచించిన ఏంటంటే, నేను పాడాలని ఏ రోజుకో నేను అనుకోలేదు. నేను అందరూ పాడుతుంటే, ఒక 7 సంవత్సరాల క్రితం అందరూ పాడుతుంటే ప్రభుని స్తుతించాలి కదా, మన గొంతు ఆయనకి వాడబడాలి కదా అనేసి. అంటే ఇందాక పాడింది వాళ్ళకి నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నాకు చాలా బొంగరంగా ఉండేది. ఇంట్లో బ్లూటూత్ పెట్టుకొని, ఇంట్లో పాటలు పెట్టుకొని, గదిలోనే ఆరాధించేవాడిని, ఒంటరిగా ఆరాధించుకొని చాలా అలాగా పాటలు వింటూ ఓసనో మినిస్ట్రీ, తర్వాత తండ్రి సన్నిధి, తర్వాత ఏఆర్ స్టీవెన్సన్ గారు, క్రిస్టఫర్ గారు, చాలా సాంగ్స్లుగా విని నేర్చుకునేవాడిని. ప్రభుని ఆరాధించిన ఆశ ఉండేది. అయితే ఈరోజు ఇది ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. నిజంగా దేవుడు నాకు కృప చూపించాడు. ఇంతమందిలో దేవుడు ఒక పాడడానికి ఒక అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. పాటలు పాడడానికి దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు. అవునండి. ఆయన అవకాశాలు ఎట్లా ఉంటాయంటే, చెప్పండి, నేను చెప్తాను, ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. చెప్పండి. ఆయన ఇచ్చే అవకాశాలు నువ్వు విజయం సాధించే వరకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు ఆయన. విజయం సాధించే వరకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ నువ్వు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఒకసారి సరిలేదనుకో, సెకండ్ టైం కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి, థర్డ్ టైం కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అట్లా ప్రయత్నం చేస్తా ఉంటే ఒక చోట విన్ ఉంటుంది, విజయం ఒక చోట వస్తుంది. అక్కడ దాకా నువ్వు పరిగెడతానే ఉండాలి. ఓకే కదా? అవునండి. వెరీ గుడ్. అంటే యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ రాకపోదు, నేను వేరే దగ్గరికి వెళ్ళాలి, శ్రీకాకుళంలో వేరే దగ్గరికి వెళ్ళాలి. కానీ పాస్టర్ గారు నేను అక్కడ వెళ్తున్న ప్రయాణంలో ఆయనతో పాటు ఇక్కడికి వచ్చేసాను. మీ సమయాన్ని దేవుని కోసం ఖర్చు చేశారు. ప్రైజ్ గాడ్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరి కొంచెం వెనక్కి. ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి దైవజనులు మరి దేవదాసాయి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి పాటల పోటీలు అనేవి చాలా దగ్గర జరుగుతూ ఉంటాయి. కానీ గ్రామాల్లో ఉన్నవారికి కూడా తెలియపరచాలని మీ ఆసక్తిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను పాస్టర్ గారు. ఎందుకంటే ఆయన మరి ఎంత కష్టపడుతున్నారంటే, నాకు తెలిసి లైవ్లో చూస్తున్న వారు గమనించండి, లాభాపేక్ష లేకుండా, నేను మరలా చెప్తున్నాను సేవకుడిగా,
లాభాపేక్ష అనేది లేకుండా కొంత రుసుము పెడితే వారికి ఇంట్రెస్ట్ వస్తుందనే భావం తప్ప ఇంకేమీ కాదు. గనుక ఒక 300 రూపాయలు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చక్కగా ఒక పాంప్లెంట్ వేసి ప్రతి గ్రామానికి ఆ పాంప్లెంట్ వెళ్ళాలి, ప్రతి సేవకునికి వెళ్ళాలి, ప్రతి సంఘంలో నుంచి పార్టిసిపేట్ చేయాలని ఆయన చెప్తున్న మాటలను బట్టి నాకు అనిపించింది. నేను ఒక 20 సంవత్సరాల క్రితం ఎలాగైతే నేను అనుకున్నానో నా హృదయంలో వచ్చిన థాట్ అన్నగారికి కూడా చెప్పాను. అదే మాటలు అన్నగారిని చూసి నేను ఈరోజు కూడా చాలా దూర ప్రాంతం వెళ్ళాలి. అయినప్పటికీ ఈ కార్యక్రమం ఉందని రాజమండ్రి నుంచి రాత్రి వచ్చాను అన్న ట్రైన్కి. అయితే పాడాలి అనే ఆశ దేవుడు తీర్చాడు ఆల్రెడీ. ఎందుకంటే అనునిత్యము ప్రభు సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాము. కానీ రాజాం ప్రాంతంలో ఇలా మీరు చూస్తున్నారు, ఈ చిన్న చిన్న పల్లెటూరులో ఈ అవకాశం లేక ఎవరైనా పాడుతూ ఉంటే మేము కూడా పాడితే బాగుండు దేవుని కొరకు అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిజంగా మీకు మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. లైవ్లో చూస్తున్న వారులారా, సేవకులారా, సంఘస్థులారా, మరొకసారి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మన దేవదాస్ అయ్య గారికి వచ్చిన తలంతులు మీ అందరికీ ఉంటాయి. కానీ ఆయన చెప్తున్న మాటల్లో మీరు ఆలోచించండి, ఆ తలంతులని వినియోగించుకోవడానికి ఒక అవకాశం కావాలి. గనుక మరి మంచి అవకాశాన్ని అన్నగారు ఇస్తూ ఉన్నారు. ఇంకెవరైనా శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, లేదా జరిగిపోయిన ఆడిషన్లో కానీ ఎవరైనా అలాంటి వారు ఉంటే మరి అన్నగారి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లేదా మరి మేము కూడా అన్నగారితో ఉంటున్న మాకైనా కాంటాక్ట్ చేయండి. ఎక్కడైనా ఎవరైనా పాడాలని ఉండి మేము ఒక అవకాశం దొరకలేదు అనుకుంటే ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మేము కూడా అన్నగారికి సహకరిస్తామని మరి తెలియచేస్తూ ఉన్నాను. నేనైతే మరి అనేకమైన పాటలు రాశాను, అలాగే పాడుతూ ఉన్నాను. కానీ ఇలాంటి వేదిక అనేది ఇంతవరకు నేను చూడలేదు. నేను చదువుకున్నప్పుడు ఆల్ ఇండియా రేడియో, అలాగే FM రేడియోస్, ఇవన్నీ కూడా నేను చక్కగా పాడి ఉన్నాను. అయితే క్రైస్తవ సమాజంలో ఇదైతే లోపమైతే ఉంది. ఎంతసేపు సంఘాల్లోనూ లేకపోతే ఎక్కడైనా సువార్త కూడికల్లోనూ కొంతమందికి అవకాశం వస్తుంది, కొంతమందికి రాదు. కానీ మీరు అన్నట్టుగా ప్రొఫెషనల్గా దేవుని కోసం పాడే వాళ్ళు కూడా కావాలి. గనుక ఆ ప్రొఫెషనల్గా పాడే అవకాశం ఇప్పుడు దొరికింది. ఎవరైనా పాడాలి అనే ఆసక్తి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటి వేదికను ఉపయోగించుకోవాలని మరొకసారి లైవ్లో ఉన్న అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం అన్నగారి తరపున. అలాగే ఈ రాజ్యంలో మరొకసారి ఇలాంటి వేదిక ఏర్పాటు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఒకవేళ మేమైనా ఇలాంటి వేదికలు ఏమైనా ఏర్పాటు చేస్తే మీరే మాకు జడ్జిగా రావాలని కూడా మేము ఇప్పుడే మీకు తెలియచేస్తూ ఉన్నాము. ఎందుకంటే దానిలో మీరు చక్కని అనుభవం కలిగి ఉందని మేము ఈ విధంగా తెలుసుకున్నాము. కనుక ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియ గాయని గాయకులు. చాలా చక్కటి మాటలు, అనుభవాలు చెప్పారు. నేను ఇప్పుడు ఒక ట్యూన్ చెప్తాను, ఆ ట్యూన్ మీరు అందరూ పాడాలా? ఒక ట్యూన్, చిన్న ట్యూన్ చెప్తా, పాడతారా? రికార్డింగ్స్లో పాడాలని ఎంతమందికి ఆశ ఉంది? రికార్డింగ్స్లో ఇది కాదు, అందరికి ఆశ ఉందా? అయితే చూద్దాం ఎంతమంది దాన్ని ఉపయోగించుకుంటారో. చిన్న ట్యూన్ చెప్తాను, ఆ ట్యూన్ పాడండి, ఓకేనా? సూపర్ గాస్పెల్ సింగర్, 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 సూపర్ గాస్పెల్ సింగర్. 4 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 ఒకటే, 2 ట్యూన్స్ ఒకటే. థర్డ్ది కొంచెం మారుతుంది, 4th ల్యాండింగ్ నోట్, రైట్? ఒకసారి చూడండి. సూపర్ గాస్పెల్ సింగర్, సూపర్ గాస్పెల్ సింగర్, సూపర్ గాస్పెల్ సింగర్, సూపర్ గాస్పెల్ సింగర్. పాడండి. సూపర్ గాస్పెల్ సింగర్, 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 సూపర్ గాస్పెల్. మైక్ తీసేయండి, మైక్ తీసేయండి. ఓన్లీ వాయిస్ పాడండి. రెడీ? 1 2 3 4. మళ్ళీ 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 ఒకటే టైమింగ్లో తీసుకోవాలి. ఒక్క నిమిషం, ఒకే టైమింగ్లో ఎత్తాల పాటని. రైట్? 1 2 3.
Super gospel singer, super gospel singer, super gospel singer. అది ఫైనల్ నోట్. ఓకేనా? ఒకసారి మొత్తం క్లియర్గా పాడనే. ఇదే ఫైనల్ టేక్. ఇక దీన్నే ప్రోమోలో పెడతా. పాడతారా? రెడీ? 1 2 3. సూపర్ గాస్పెల్ సింగర్. ఫైనల్ది మర్చిపోతున్నారు చివరిది. ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి. తరిరా తరిరా అది చివరిది. తరిరా తరరా అది మూడోది. నాలుగోది తరిరా రా తరిరా. రెడీ? 1 2 3. సూపర్ చివరిలో పిండుతున్నారు, పెండకండి దయచేసి. రెడీ? 1 2 3. సూపర్ గాస్పెల్ సింగర్, సూపర్ గాస్పెల్ సింగర్, సూపర్ గాస్పెల్ సింగర్, సూపర్ గాస్పెల్ సింగర్, సూపర్ గాస్పెల్ సింగర్. అదొకటేనండి. మళ్ళీ సూపర్ గాస్పెల్. లాస్ట్దే పాడండి. రెడీ? 1 2 3. సూపర్ గాస్పెల్ సింగర్, సూపర్ గాస్పెల్ సింగర్. సింపుల్. సూపర్ గాస్పెల్ సింగర్. సూపర్ గాస్పెల్ సింగర్. రెడీ? ఇప్పుడు రండి, ఫస్ట్ నుంచి రండి. 1 2 3. సూపర్ ఓకే సరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ చాలా సంతోషం. చాలా చక్కగా మరి వచ్చి మీరు ఈ యొక్క వేదికని ఉపయోగించుకున్నారు. మనం ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ముగించిన తర్వాత మీతో కలిసి నేను పర్సనల్గా ఫొటోస్ దిగుతాను. ఈ ఫొటోస్ మీ యొక్క సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలా? ఇప్పుడు వచ్చేటువంటి లింక్ని పేస్ట్ చేసి అప్లోడ్ చేయాలి. ఎందుకంటే నేను పాంప్లెట్లు పంచాను చాలా వరకు. సాధారణంగా నాకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు పంచాను. అయితే పాంప్లెట్లు కొంతమందికి వెళ్తాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి సోషల్ మీడియా ఎక్కువగా అందరికీ చేరేటువంటి అవకాశం ఉంది. వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ. ఇంకా ఎవరైతే ఈ వార్తను తెలుసుకోలేకపోయారో వాళ్ళకి మీరు మీ ఐడిలో, ఫేస్బుక్ ఐడిలో అప్లోడ్ చేయటం వలన ఎక్కువ మందికి తెలిసేటువంటి అవకాశం ఉంది. మీరు ఎట్లయితే బాధపడ్డారో మాకు అవకాశం రాలేదని, అలా చాలామంది కూడా బాధపడుతున్నారు. అటువంటి వాళ్లను మీరు ప్రోత్సహించినట్టు లెక్క. అంతేకాకుండా మీరు ఒక్కొక్కరు కనీసం 10 మందితో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలా? చేయిస్తారా? ఇంటికి వెళ్ళగానే మర్చిపోతారా? ఇంటికి వెళ్ళాక నేను గుర్తురా నీకు మీకు అయిపోయింది. అట్టపాడానంటావా అయ్యగారు ఎట్టన్నారు అనుకుంటారు తప్ప, కానీ గుర్తు చేసుకోండి మళ్ళీ ఒకసారి. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఎలా పాడారో ఒకసారి వినండి. ఏమన్నా దాంట్లో ఏమన్నా మరలా ప్రాక్టీస్ చేయొచ్చు అనిపిస్తే మరలా ప్రాక్టీస్ చేయండి. రైట్? ఓకే. అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉంది. మా ప్రయాణాల కోసం ప్రార్థన చేయండి. ముఖ్యంగా నేను, నా భార్య దానాయన రెవరెండ్ హదస్సా దేవదాసి, నాతో పాటు పాపం ఎండైనా, వానైనా, తుఫానైనా, వరదైనా వస్తానే ఉంది నాతో పాటు. సహకారిగా అన్ని విషయాల్లో సహకారిగా ఉంటా ఉంది. మా ప్రయాణాల కోసం ప్రార్థన చేయండి. ఇది చాలా ఖర్చుతో కూడినటువంటి పని. మీకు విషయం అర్థమవుతుందా? ఇంకా మనం ఆడిషన్లోనే ఉన్నాం. ఇంకా ముందు ఉంది కాంపిటీషన్ అనగానే దానికి ఒక పెద్ద ఆర్కెస్ట్రా టీము, దానికి ఒక పెద్ద సెట్ ఉంటుంది. అర్థమవుతుందా? జడ్జిలు ఉంటారు. అట్లాంటి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 3 చోట్ల జరుగుతాయి. ఆ 3 చోట్ల జరిగిన సెమీఫైనల్స్లో ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఫైనల్స్. అర్థమవుతుందా? ఆ మెగా ఫైనల్ కాంపిటీషన్ సుమారుగా బిషప్ అజ్రయ్య కానీ, విజయవాడలో కానీ,
లక్షల మంది ముందు మీరు పాడబోతా ఉన్నారు. మరి మీలో ఎవరు సెలెక్ట్ అవ్వబోతున్నారో అది దేవుని చిత్తంలో ఉంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి మా టీం పర్సనల్గా మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడతారు. వాళ్ళ ఫొటోస్ కూడా యూట్యూబ్లో విడుదల చేయబడతాయి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, మన్యం జిల్లా, ఈ 3 జిల్లాలలో ఆడిషన్ కంప్లీట్ చేసుకుంటాం. ఎప్పుడు 9వ తారీఖు పార్వతీపురం, పాలకొండతో ఈ 3 జిల్లాల్లో కాంపిటీషన్స్ ముగుస్తాయి. అప్పుడు రిజల్ట్స్ ప్రకటిస్తాం, ఎవరెవరు వచ్చారు అనేది. వాళ్ళు సిద్ధంగా ఉండాలా. వాళ్ళ ఫొటోస్ యూట్యూబ్లోనే విడుదల చేయబడితే యూట్యూబ్లో ప్రకటిస్తాము. అట్లాగే కాకుండా పర్సనల్గా మేమే మీకు కాల్ చేసి చెప్తాం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో. ఒకవేళ ఎవరైనా సెలెక్ట్ కాకపోతే దయచేసి తిట్టుకోబాకండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎంతమంది ఉంటారు సుమారుగా? మొత్తం అయ్యేసరికి 2000 మంది, 2000 మంది పైనే ఉంటారు. కానీ ఫిల్టర్ చేయాలి, తప్పదు. మీరు బాగా పాడలేదని కాదు ఉద్దేశం అక్కడ. కాకపోతే ఫిల్టర్ చేసుకుంటా వస్తేనే ఆ ఫైనల్ విజేత అనేవాళ్ళు బయటపడతారు. అందరినీ తీసుకెళ్ళిపోయి పాడిచేద్దాం ఒకరోజు, ఓ పని చేద్దాం. లేకపోతే 360 రోజుల గాన పరిచర్య అని పెట్టేద్దాం. మొత్తం వచ్చి పాడండి. ఇక రోజు ఎంతమంది వస్తారో వచ్చేసి పాడిచి అట్లాంటిది కూడా ఒకటి చేద్దాం. కానీ ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మరి వాళ్ళకి పర్సనల్గా కాల్ చేయటం జరుగుతుంది. సిద్ధంగా ఉండండి. సిద్ధపడండి అంటే ఏంటంటే ఇంకా పాటలు ప్రాక్టీస్ చేయండి అని అర్థం. ఎవరికి కాల్ వస్తుందో తెలియదు. అన్ని పాటలు టచ్ చేసుకోండి. మాచిలమ్మాడి గారి పాటలు, పురుషోత్తం చౌదరి గారి పాటలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, ఇంకా మీకు ఎంతవరకు మీరు ప్రాక్టీస్ చేయగలరు అవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీకోసమే ఈ వేదికను ఏర్పాటు చేశాను. వేదికను ఏర్పాటు చేయటం మాత్రమే నా పని. వచ్చి పాడాల్సింది మీరే. దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో మీదే బాధ్యత. నేను మీకు ప్లాట్ఫామ్ మాత్రం వేయగలను నేను. ఇక అక్కడ మీరు మీ ప్రతిభను కనపరుచుకోవాల్సిన బాధ్యత మీదే. ఇప్పటిదాకా మీకు అవకాశాలు రాలేదన్నారు కదా, ఇప్పుడు వచ్చింది. దాన్ని క్లియర్గా మీరు చాలా స్పష్టంగా వినియోగించుకోవాలి. అట్లాగే ఇతరులకు కూడా చెప్పండి, ప్రోత్సహించండి. ఈ ఛానల్ని అనేక మందితో మీరు సబ్స్క్రైబ్ చేయించండి. మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయటం వల్ల ఇంకా ఎవరికైతే తెలియలేదో మారుమూల ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళకి కూడా తెలియడానికి అవకాశం ఉంది. ఏమా అర్థమైంది కదా నా మాటలు? క్లియర్ కదా? ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకే ప్రత్యేకంగా మేమే ఫోన్ చేస్తాము. వాటి సిద్ధంగా ఉండండి. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లా అయ్యింది, విజయనగరం అయ్యింది, ఇప్పుడు పార్వతీపురం కూడా అయ్యింది, పాలకొండలో జరగబోతాం 9వ తారీఖు. ఇంకెవరైనా రావాలనుకుంటే 9వ తారీఖు వచ్చి మీ యొక్క ఆడిషన్ని ఇవ్వండి. ఓకే, ఇంతటితో ఈ సెషన్ని ముగిద్దాం. దేవుని చిత్తం అయితే మధ్యాహ్నం చూద్దాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడవు, పరిశుద్ధుడవు, స్తుతులకు పాత్రుడు, సర్వజ్ఞానివి, ఇదిగోనైనా గాయకులను మరి ఎంతో దూరం నుంచి ఆసక్తిగా రప్పించారు. వారిని పాడటానికి ఇదిగో పురుగొల్పారు. ఇదిగో వారు వచ్చి వారి స్వరాలని మీ కొరకు విప్పారు. ఎవరెవరైతే సెలెక్ట్ కాబోతా ఉన్నారో ఇదిగోనైనా మరి వారికి కావలసిన మరింత జ్ఞానాన్ని దయచేయండి. ఎవరికైతే అవకాశం ఇంకా రాలేదో, ఎవరికైతే ఈ వార్త ఇంకా తెలియలేదో ప్రతి ఒక్కరు తెలుసుకుని మరి వచ్చి ఆడిషన్ ఇవ్వటానికి ఇదిగోనైనా మీరు కృప చూపించండి. మీ కొరకు పాడుతూ, మీ కొరకు బ్రతుకుతూ, మీ కొరకు జీవిస్తూ ఇదిగోన ప్రతి విషయంలో మీ కొరకే ఈ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇదిగోనైనా మరి పిల్లలందరినీ ఇంతగా ప్రోత్సహించినటువంటి సంఘ కాపరులకు, సంఘాలకు, తల్లిదండ్రులకు ఇదిగోనైనా దీవెనలు దయచేయండి. మేము కలుసుకునే వరకు మీ సన్నిధి మాతో ఉంచండి. ఇదిగోనైనా ఈ ప్రయాణం అంతట్లో మీ కాపుదల మాకు ఉంచండి. పేరున ప్రతి ఒక్కరిని ఇదిగోనైనా మరి ఈ చర్చ్ని మాకు ఆడిషన్ జరిపించుకోవడానికి ఇచ్చినటువంటి పాస్టర్ గారిని బట్టి, రత్నకుమార్ గారిని బట్టి ఇదిగో మీకే స్తుతులు. ఇదిగో ఈ పరిచయను దినదినాభివృద్ధి చేయండి, విస్తరింప చేయండి. ఇదిగోనైనా మరి ఈ పనికి సహకరిస్తూ ఉన్నటువంటి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ పిల్లలందరినీ
మీరు దీవించి ఆశీర్వదించండి. చిన్నపిల్లలను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను ప్రతి ఒక్కరిని మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. మేం కలుసుకునే వరకు మీ సన్నిధి మాతో ఉంచండి. సూపర్ గాస్పల్ సింగర్ క్రైస్తవ పాటల పోటీ ఈ వేదికను దినదినాభివృద్ధి చేయండి, దీవించి ఆశీర్వదించండి. తద్వారా ఎంతోమంది గాయకులు బయటికి వచ్చి మీ కొరకు నిలబడి వారి గళాన్ని మీ కొరకు ఉపయోగించుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కలుగునుగాక. ఆమేన్. కొన్ని ఫొటోస్ దిగేసి మనం వెళ్దాం.